ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నిన్నటి వరకు మనం కీర్తన గ్రంథం 62వ అధ్యాయం చదువుకున్నాం కదా. ఈరోజు కీర్తన గ్రంథం 63వ అధ్యాయం చదువుకుందాము. 63వ అధ్యాయం మొదటి వచనం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనియున్నది. నీ మీది ఆశచేత నిన్ను చూడవలనని నా శరీరము కృశించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉచ్చహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాని వెదకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడి వారు నోరు మూయబడును. ఇంతటితో 63వ అధ్యాయం పూర్తయిందండి. దాని యొక్క సారాంశం మనం చూద్దాం. దావీదు రాజుగా ఉన్నప్పుడు, శత్రువులు అతన్ని తరుముతూ ఉన్నప్పుడు ఈ కీర్తన రాశాడు. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనంలో చెప్పినట్లుగా అబ్షాలోంలో తిరుగుబాటు సందర్భానికి ఈ కీర్తన సరిపోతుంది. యూదా ఎడారి మార్గం గుండా యోర్దాను దిశగా ప్రయాణిస్తూ దావీదు ఈ కీర్తన రచించి ఉండవచ్చు. అసలు అన్ని కీర్తనలాగానే ఆ మాటకొస్తే పూర్తి బైబిలు లాగానే ఈ కీర్తన కూడా పవిత్రాత్మ మూలంగా వచ్చిందనే చెప్పాలి. అన్ని కీర్తనలకు ఉన్న మూలాంశాల్లో ఒకటి, బహుశా అన్నిటికీ ఉన్న సారాంశం ఈ కీర్తనలో ఉంది. మన దేవుడు ఏకైక సత్యదేవుడు, అమిత శక్తివంతుడైన సృష్టికర్త. తన దేవుడు అని యథార్థంగా చెప్పుకోగలిగిన వ్యక్తి ధన్యుడు. ఆ ఒక్క మాటతో సమస్యలన్నిటికీ చివరకు పరిష్కారం దొరుకుతుంది. పవిత్రమైన ఎదురుతెన్నులన్నీ సఫలమవుతాయి. ఆ ఎడారి ప్రాంతంలో తనకు సౌకర్యాలు సమకూరాలని కానీ, తన శత్రువులపై తను పగ సాధించగలగాలని కానీ, శరీర సంబంధమైన ఎలాంటి సంతృప్తి కోసం కానీ, లేక దేవుడిచ్చే వరాల కోసం కానీ దావీదు ఆశించలేదు. దేవుని సహవాసం, దేవుని సన్నిధి, వీటి కోసం మాత్రమే ఆరాటపడ్డాడు. దేవుని సహవాసం తప్ప మరేది అతన్ని సంతృప్తిపరచలేదని అతని ఉద్దేశం. దావీదుకు దేవుడు తెలుసు, అయితే మరింత బాగా ఆయన్ను తెలుసుకోవాలని, ఆయనను మరింత తెలుసుకోవాలని దావీదు అభిలాష. ఫిలిప్పీయులకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, అలాగే కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం, అలాగే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం నీకు ఈ వీటిలో మనం చూస్తాము. దేని విషయంలో దాహం, దేని వెతుకుతున్నావు అన్నది ఒక వ్యక్తిని అడగతగిన ప్రశ్నల్లో అతి ముఖ్యమైనవిగా, లోతుగా పరిశోధించే ప్రశ్నలలో ఒకటి. ఒకవేళ ఆ సమయంలో దావీదు జీవితం, అనుభవం అతను ప్రయాణం చేస్తున్న నిష్ఫలమైన ఎండు ప్రాంతాల్లాగా ఉన్నాయేమో. తరచుగా విశ్వాసికి ఈ లోకమంతా ఆత్మదాహం తీర్చుకునేందుకు ఒక్క నీటి చుక్క అయినా దొరకని ఎడారిలాగా అనిపిస్తుంది. తన మనోనేత్రాలతో దేవుని బలప్రభావాలను, మహిమను చూశాడు దావీదు. మనం కూడా ఇలానే ఉండాలి. శత్రువులు తరుముతుండగా ఎడారి దారిలో పారిపోతున్న దావీదు దేవుని కృప గురించి మాట్లాడుతున్నాడు. ఆయన కృప లేకుండా జీవితంలో సౌకర్యాలు, ప్రతిష్ట, ధన సమృద్ధి అనుభవించడం కంటే దేవుని కృపను చవి చూడగలడం ఎంతో శ్రేష్టం. ఎడారుల్లో, చెరసాలల్లో
చావు నీడల్లో ఉండి కూడా దేవుని కీర్తిస్తూ పాటలు పాడుతూ సంతృప్తి చెందగలిగిన వారు ధన్యులు. ఈ కీర్తన ఆరంభ వచనాలను యథార్థంగా పలకబలవారు తప్ప ఇతరులెవరూ ఇలా చేయలేరు. రాత్రివేళ దావీదు ధ్యానం ఫలితమే ఈ కీర్తనని అనుకోవడంలో సందేహం అక్కర్లేదు. దేవునికి విశ్వాసికి మధ్య ఉండే పరస్పర ప్రేమ ఇక్కడ ప్రస్ఫుటమవుతుంది. విశ్వాసి మరింతగా దేవుని కోసం చూస్తూ ఉంటాడు, ఆయన్ను అనుసరిస్తాడు, ఆయన అంటిపెట్టుకొని ఉంటాడు. ప్రేమించే తండ్రి తన బిడ్డను ఎత్తుకున్నట్టే దేవుడు బలప్రభావాలు గల కుడి చేతిలో విశ్వాసిని ఎత్తి ఉంచుకుంటాడు. మనుషుల పగంతా సైతాను శక్తియుక్తులన్నీ ఏకమై వచ్చినా దేవుని కౌగిలింతలో ఉన్న ఆయన బిడ్డలను ఆయన నుంచి వేరు చేయలేవు. ఆయన చేతిలో నుంచి వారిని పీకివేయలేవు. దావీదుకు అతని శత్రువులకు ఉన్న తేడా చూడండి. దేవుడు అతన్ని వెతుకుతున్నాడు, వారు అతని ప్రాణం కోసం చూస్తున్నారు. కాబట్టి ఈ రెండు రకాల మనుషుల అంతం కూడా ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. భిన్నంగా ఎందుకు ఉండకూడదు? దుర్మార్గులకు న్యాయవంతుల ప్రతిఫలము, న్యాయవంతులకు దుర్మార్గుల మీద రావాల్సిన దండన దేవుడు ఎలా ఇవ్వగలడు? ఈ కీర్తన చివరి పదాల్లో అబద్ధాలాడితే వాటిల్లే ప్రమాదం గురించి చెబుతుంది. అబద్ధాలాడే వాళ్ళ నోళ్లను దేవుడు శాశ్వతంగా నొక్కివేస్తాడు. ఈ మాట మనం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూడగలం. ఇంతటితో 63వ అధ్యాయం యొక్క సారాంశం పూర్తయిందండి. 64వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్.